నమస్తే ఆంటీ, పేరు లక్ష్మి. లక్ష్మి. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఎవరు కోట వేయబోతున్నారు? ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం. ఓకే, ఎవరు మంచిగా చేస్తారు? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా మరి తెలంగాణ రాష్ట్రంలో, చేస్తుందా? ఏమైనా చేస్తుందా? ఏమి ఇక్కడ అలా తెలుస్తుంది ఏమని చేసేది, ఇప్పుడు ఏడా తెలుస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఎవరు కోటేస్తావు? అంటే బీఆర్ఎస్ కోటేస్తావా, కాంగ్రెస్ కోటేస్తావా, బీజేపీ కోటేస్తావా? ఎవరు మంచి చేస్తే అలాగే వేస్తాం. ఓకే, ఎవరు మంచి చేస్తే అలాగే వేస్తావు. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏమో ఎవరు గెలిస్తే బాగుంటుందో ఏమో. ఏంది మీ ఊర్లో ఎవరు చెప్తే అలాగేస్తావా? సరే, ఆమె ఒకసారి మాట్లాడుతాం, ఆమె దగ్గరికి పోదాము. లేదు మాట్లాడు. ఏం పేరమ్మా నీ పేరు? చెప్పు. రాజ్యమ్మనా? సో మీ ఊర్లో ఎవరు చెప్తే అలా కొట్టేస్తావా? ఎవరికి ఏమంటారు మరి మీ ఊర్లో? కోట్లు రాలేవు కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, వచ్చే నెలలు ఉన్నాయి. ఏమో ఇంకా చెప్పలేరు, తెలియదు. అంటే ఎవరు చెప్తారు నీకు ఓట్లు ఉన్నాయని? మా కొడుకులే కానీ ఎవరైనా చెప్తారు కదా. ఓకే, అంటే నీ కొడుకు ఎవరు కొట్టేయమంటే అలా కొట్టేస్తావా? ఓకే, మరి మొన్న జరిగినాయి కదా అసెంబ్లీ, ఇవి ఎవరికి వేసినావు ఓటు? ఏమో ఎవరికి ఇష్టం, ఏమో ఏమో ఎవరికి ఎవరికి వేసిరు? ఎవరికి వేసిరు? ఇప్పుడు ఆయన పేరు ఏం పేరో ఏమో. భీమ్ భరత మన ఊరు ఆయన ఎవరు? కాలే యాదయ్యనా? సో అంటే రైతులకి అంటే ఎవరు నిలబడ్డారో క్యాండిడేట్స్ పేర్లు కూడా తెలియదు, బట్ వాళ్ళ కొడుకులు ఎవరు కోటేయమంటే వాళ్ళ కోటేస్తారంట. సో అంటే వాళ్ళు కొంచెం చదువుకోలేదు కాబట్టి వాళ్ళ కొడుకులు ఏది చెప్తే అది వింటారు అనమాట వీళ్ళు. సో అంటే రైతు బంధు పడ్డదా మీకు? మరి ఓ భూములు లేవా? మరి మీకు కోటరాసులు అంటే మిమ్మల్ని ఎవరు మంచిగా చూస్తారో వాళ్ళ కోట్లు వేయాలి మీరు. మీ కొడుకులు ఎవరికి చెప్తే వాళ్ళ కోట్లు వేస్తే మీకేడ వస్తాయి? మరి రావు కదా. మంచిగా చూస్తే వాళ్ళకే వేస్తాం, ఇప్పటి వరకు ఏం చూడలేరు కదా. ఓకే, ఆయన వచ్చిన నుంచి కూడా కేసీఆర్ వచ్చిన నుంచి కూడా ఏం చూసిండు? ఓకే, మరి ఎవరు మంచిగా చూస్తారు అనుకుంటున్నావు నువ్వు? మోడీ చూస్తాడు అనుకుంటున్నావా, లేకుంటే కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ అనుకుంటున్నావు? ఏమో మోడీ సార్కి వేస్తేనే చూస్తాడేమో అనుకుంటున్నాం. ఓకే, మోడీ సార్కి వేస్తేనే చూస్తాడేమో అనుకుంటున్నావు. సో మోడీని గెలిపిద్దాం అనుకుంటున్నావు మళ్ళీ మూడోసారి? మళ్ళా ఓకే, గెలిపిస్తేనన్నా మరి ఇంట్లో ఇస్తాడేమో. అక్కడక్కడ అంతా ఇంటి ఇచ్చారు, మా ఊళ్ళు ఇచ్చిరా. ఓకే, మా ఊళ్ళో మస్తు కోటార్ ఉన్నది, ఒక్క కోటార్స్ కూడా ఇవ్వలేరు. గిసుని గంట కూడా మస్తు కోటార్స్ ఇస్తారు, 2 సార్లు ఇచ్చిర్రు. అయితే మీకు ఇవ్వలేరు? మా కనుక మా ఇంట్లో మస్తు భూమి ఉంది, ఒక్కసారి కూడా ఇవ్వలేరు. అయితే పొలిటికల్ లీడర్లు మీ ఇంటికి వస్తారు కదా, మీరు అడగాలి గట్టిగా. అడుగుతూనే ఉంటే వాళ్ళు ఇస్తామంటారు, ఇస్తామంటారు. ఓట్లప్పుడే వస్తారు, మళ్ళీ తతిమప్పుడు రానే రారు. నీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 50 ఉండదు. 50 ఉంటుందా? ఓకే, రైతు బంధు మీకు భూమి లేదు కాబట్టి రైతు బంధు రాదు. ఓకే, రైతు బంధు ఏం రాదు, కానీ మంచిగా చేయాలి కదా, గెలిచిన సాలరు. అవును, మంచిగా చేస్తేనే కదా. కోపిన్ కార్డు కూడా లేదు, కోపిన్ కార్డు కూడా లేదు మాకు, బియ్యం లేవు, కోపిన్ కార్డు లేదు. ఓకే, ఎవరికి వేయాలని ఆలోచించుకోవాలి చెప్పు. అదే 10 ఏళ్ళు ఉండే కేసీఆర్ సార్ ఏమని చేసిండా? అలా ఊరి దిక్క చేసుకుని ఇక్కడ ఏం చేసిండు? ఎవరికి ఇచ్చిండు ఆ పట్టణంలో అలా, కానీ మా ఇక్కడైతే మాకు ఒక ఇల్లు గిట్టి ఇవ్వలేడు. ఈ సునిగట్ల సర్పంచులు గెలిచి కేసు కొట్లాడే ఎట్లనో వాళ్ళు 2 సార్లు ఇచ్చారు సునిగట్ల. మా కనుక మేము ఇట్లా చేయొచ్చు, మా ఊళ్ళు 2 వాళ్ళు పెద్ద మనుషులు ఇవ్వలేరు. మరి అక్కడికి వెళ్ళినా సాడన్నా పంపించచ్చు కదా, కనుక మేము ఇంత పెద్ద. మీరు అడగండి, ఇయ్యరు కదా వాళ్ళు. అడుగుతూనే ఉన్నాం సార్, అడుగుతూనే ఉన్నాము, అడగకపోతే ఒకటాము. థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఓకే తాత, నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? కృష్ణనా? సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎవరు కొట్టేస్తావు? ఎవరు మంచి చేస్తే వాళ్ళు కొట్టేస్తాం. సో ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు మరి నువ్వు? బీజేపీకి ఇస్తావా, బీఆర్ఎస్కి ఇస్తావా, కాంగ్రెస్కి ఇస్తావా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరెక్టే, కానీ అది ఏమో ఇక టీఆర్ఎస్ అమృతం వచ్చింది కానీ అధ్యక్షుడు. ఇప్పుడు బీజేపీ అని ఏం చేస్తో తెలియదు. ఇక ఓకే, అది ఒకటి చేసినట్టే అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ మొన్న స్టేట్లో గెలిచింది కదా, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. సో కాంగ్రెస్ ఇప్పటివరకు ఏమైనా వేసిందా నీకు? ఇక మొన్న వచ్చి ఇంకేం తెలియడు, కేసీఆర్ ఉన్నంత మంచిగా చేసిండు. ఓకే, కేసీఆర్ మంచిగా చేసిండా? మంచిగా చేసిండు. ఓకే, మరి ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? రేపు పెట్టేట్టు చేస్తాం అంత పబ్లిక్. ఓకే, కాదు నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికి వేస్తావు ఓటు? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తా. కాదు ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తారు మరి నీకు? ఇప్పుడు ఇంకైతే ఎవరు మంచిగా తెలియరు. మరి ఎవరికి వేయవా ఓటు? ఎవరికి వేయవా? చూసి చేస్తే ఎక్కువ వేయడానికైనా. ఓకే,
సరే ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. సో బీజేపీ గురించి ఏం చెప్తావు? అంటే మోడీ సార్కా మూడు సార్కు చూద్దాం, ఆయన మంచి చేస్తే ఆయనకి వేస్తాం ఓటు. అంటే ఇప్పుడు ఈడ ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు. సో బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నాడు. ఓకేనా? సో కాంగ్రెస్ నుంచి మన రంజిత్ రెడ్డి ఉన్నాడు, అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఆయన. సో ఎవరికి వేస్తావు ఓటు నువ్వు? బీజేపీకి వేస్తే ఏమన్నా కానీ. బీజేపీకి వేస్తావా? బీజేపీకి ఎందుకు వేస్తావు? ఇక ఆయన కూడా బతకాలి కదా, ఆయన కూడా బతకాలి. ఆయన ఏమైనా చూపిస్తే మేము బతకాలి. కాదు, అంటే బీజేపీ కూడా బతకాలి కదా. అంటే ఒకసారి నువ్వు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినావు, దాని తర్వాత మన కాంగ్రెస్కి సపోర్ట్ చేసినావు, ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావా? చేయాలి, అందరిని బతికేయాలి, అందరూ చేయాలి. ఓకే, మరి మీరు మీ బ్రతుకులు బాగుంటున్నాయా? మరి మాకు ఇంతవరకు అయితే తెలంగాణ ఇంతమంది కేసీఆర్ వచ్చింది కదా, ఇక శివనాథ్ చేసి మంచిగా చేసిండు. అంటే మా పని చేసిండు, మాకే పెట్టిండు. ఆయన ఇంకేం పని చేయలేడు, చేస్తానే పని ఏం చేయలేడు. ఇంటి పట్టిస్తామని డబ్బులు పట్టిస్తామని ఏది లేదు. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఎవరు కాంగ్రెస్ ఆయన వచ్చిండు. ఇక ఆయన ఏం చేస్తే తెలియదు. ఓకే, నీకు ఎంత ఏజ్ ఎంత? 65. 65? పెన్షన్ వస్తుందా? రాసి ఇప్పుడు రాసిరు. ఇప్పుడు రాసిరా? అంటే అప్పుడు కేసీఆర్ రాసిందా కానీ ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. మీ పేరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్. అవును. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? ఇగో మా అభిప్రాయం ప్రకారం అయితే నాయకులు అనేటోళ్ళు అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్న నాయకులు కాంగ్రెస్లోకి రావడము, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లోకి పోవడము, ఇలా మొత్తం అందరు జంప్ అవుతున్నారు. ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ ఎంపీ స్థానం అయితే కొండకు ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది మాకు. ఓకే, కొండ విశ్వేశ్వర్ రెడ్డి. అవునండి. ఓకే, అంటే కొండ విశ్వేశ్వర్ రెడ్డి అంటే ఫస్ట్ 10 ఇయర్స్ కింద ఉండే, దాని తర్వాత మధ్యలో లేడు. సో అంటే ఆయన చేస్తాడని నమ్మకం ఉందా మీకు? వ్యక్తిగతంగా అయితే ఆయన మంచి వ్యక్తి. అంటే ఎందుకంటే స్కూల్లో కూడా ఇప్పటివరకు మరుగుదొడ్లు క్లీనింగ్ కానీ అట్లాంటి పనులు ఆయన స్వచ్ఛంద సేవా సంస్థలు కొన్ని అట్లా ముందుకెళ్తున్నాయి. అలా ఎందుకంటే యువతకు కొంచెం స్ఫూర్తిదాయకంగా ఉంది అట్లా. ఓకే, అంటే ఇది మీ కోలపురం మీదేనా? సో అంటే కోలపురం అనగానే ఇప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి కూడా గుర్తుకొస్తాడు కదా. అంటే వ్యక్తిగతంగా అయితే వాళ్ళ బిజినెస్ పరంగా ఏమున్నదో ఉండొచ్చు అండి. ఏంటంటే మాకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా చూసుకుంటే బీజేపీ అన్నిట్లలో కూడా ముందుకెళ్తుంది. ఇప్పుడు మనకు కొండానే కాదు కానీ బీజేపీ అనే సిద్ధాంతం మంచిగా ఉంది కాబట్టి బీజేపీకి ముందు చూపుతోటి ఓటేస్తామని అనుకుంటున్నాం. అంటే చాలామంది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లు పెరిగినాయి అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా, మరి రేట్లు పెరగలే అంటారా? రేట్లు పెరిగినాయండి. ఏ విషయం దేని అంటే సమస్య అంటే చెప్పుకోవడానికి అంటే ప్రతిదానికి దేనికి రేట్లు పెరగకుండా ఉన్నాయండి. సమాజంలో మనం అంతే ఉంటామా ఎప్పటికీ? దినదినం అనేది ఎదుగుదల కావాలి కదా. కోడి పిల్లలు చిన్నగా ఉన్నాయి, 40 రోజులకు కోళ్ళు అయితే తర్వాత చికెన్ అయితే తింటారు. మరి ఎప్పటికీ అది ఇప్పుడు దానికి ఎంత 35 రూపాయలు ఒక పిల్ల. అప్పుడు అమ్మేటప్పుడు దాని విలువైంది చెప్పలేం కదా, దేని విలువ దానికి ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎలక్షన్లలో మీరు ఎవరు కోటేసారు? మేమంటారా అసెంబ్లీ ఎలక్షన్లో అయితే మేము వేసింది ఇక్కడైతే బీజేపీకి వేసినామండి. బీజేపీకి వేసినాం. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది? అంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా? అంటే మీకు ఏమన్నా భూమి ఉందా? ఉందండి, ఉంది. సో రైతు బంధు పడడం జరిగిందా? రైతు బంధు వచ్చిందండి. వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు 1 ఎకరే ఉంది ల్యాండ్. 1 ఎకర్గా పాతది ఏదైతే ఉందో ఆయన పెంచి ఇస్తా అన్నది కాదు, ఇంతకుముందు ఎంత అయితే వచ్చిందో అంతే ఇచ్చారు మాకు. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మనకు అంతగా వర్కౌట్ అనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు రైతు బీమా ఒకటి మంచి స్కీమ్, అది ఇగో పార్టీ ఏదన్నా ఉండని మనకు రైతులకు అందరికీ మంచి ఒక ముందుకెళ్ళే దారి అది. ఎందుకంటే 5 లక్షలు ఒకే టైం సింగిల్ టైంలో నీకు 5 లక్షలు వస్తున్నాయి. అంటే చనిపోయిన వ్యక్తి 8 రోజులలో నీకు 5 లక్షల స్కీమ్ అనేది వస్తుంది. ఆ స్కీమ్ అనేది ఇప్పుడు దాని కనీసం ముందు కూడా దాన్ని తీసుకెళ్తలేరు అది. అట్లా ఇంకోటి కళ్యాణ లక్ష్మి అని ఇప్పుడు ఏ పెళ్ళి అయినా కానీ ఇంతకుముందు గవర్నమెంట్లో అయితే వచ్చినాయి. ఈ గవర్నమెంట్లు ఇంకా ఇంతవరకు మాకు తెలిసిన అమ్మాయి అయింది కానీ ఇప్పటి వరకు ఏమి దాని గురించి ప్రస్తావన ఇంకేం చెప్పలేరు అంటారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే? ప్రజెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో కొన్ని ఏం జరిగిందో తెలియదు, కుంభకోణాలు జరిగినాయి కానీ డెవలప్మెంట్ అయితే చూపించిండు, మంచిగా అనిపించింది. ఇక్కడ రేట్లు కానీ భూముల రేట్లు కానీ ప్లాట్ల రేట్లు కానీ ఇంకోటి ఏంది ఇక్కడ ఉన్న అభివృద్ధి కానీ ఫామ్ హౌస్ కానీ వాటర్ కానీ వాటర్స్ ఇప్పుడు
ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఓకే. సో అంటే ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే మళ్ళీ బీజేపీ సెంట్రల్లో వస్తుంది. సో ఇక్కడ మాత్రం కాంగ్రెసే ఉంటుంది. సో కాంగ్రెస్కి బీజేపీకి పడదు కదా, తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా మరి? ఇదిగో అంటే సెంట్రల్లో అయితే బీజేపీ ఉంది కదా, సెంట్రల్లో బీజేపీ వస్తుంది. ఓకే. కొండ ఇక్కడ గెలిచిండంటే మాకు సెంట్రల్ ఫండ్స్ అయితే వస్తాయి కదా, రోడ్లు అయితే వస్తాయి కదా. ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే రోడ్లే కావాలి కదా, ఫస్ట్ రోడ్లు భవనాలు ఉంటేనే కదా డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. మనకు వాళ్ళ స్కీమ్స్ ఏదో మనకు కావాలి ఖచ్చితంగా అనేది లేదు. స్కీమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అమలు చేయాలి. అవి ఇంతవరకు అమలు చేస్తాము, అప్పటి వరకు అమలు చేస్తాము అనేది అది చేయని మాటలు, అవి అంతే, చేసే మాటలు కావాలి. సో మొత్తానికైతే బీజేపీ కొట్టేద్దామని అనుకుంటున్నారు. అవునండి. ఎన్ని ఓట్లు ఉన్నా మీ ఇంట్లో? మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయండి. 6 ఓట్లు. సో 6 ఓట్లు మొత్తం బీజేపీకినా? బీజేపీ వస్తామండి. ఓకే. కానీ ఇంత ధైర్యంగా చెప్పేస్తారు కదా, మళ్ళీ వేరే నాయకులు ఎవరైనా వచ్చి మీరు బీజేపీకి ఇస్తాను. బీజేపీ మేము మీరు బీజేపీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్ అన్న. హలో అన్న.